నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం మొన్న సజ్జల భార్గవరెడ్డి, నేడు అంబటి రాంబాబు పులివెందులకు దారి ఎటు అనే అంశంపై విశ్లేషణ. మొన్న పోలీస్ స్టేషన్కు వచ్చారు. పులివెందుల పోలీస్ స్టేషన్ డిఎస్పి కార్యాలయం మొర్రి నాయక్ సమక్షంలో విచారణను చేపట్టారు. ఎవరిని అంటే ఆ విచారణకు ఎవరు హాజరయ్యారు అంటే సజ్జల భార్గవరెడ్డి. ఈయన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వాక్యాలు చేశారు అంటూ, సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలు చేశారు అంటూ సజ్జల భార్గవరెడ్డిని పులివెందులకు పిలిపించి 2 రోజులు విచారణ కొనసాగించారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు అని చెప్పే సమాధానం 2 రోజులు పట్టింది పులివెందులకు ఆయన రావడానికి. ఈ సమాధానం చెప్పేందుకే వచ్చాడా అని సోషల్ మీడియా సెటైర్ల వాక్యాలు కూడా చేసింది. అటు తర్వాత నేడు మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుపై వేంపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడిని అనుచిత వాక్యాలు చేశాడు అని, చంద్రబాబు నాయుడిని ఆ విధంగా మాట్లాడడం తప్పు అని టీడీపీ నేత రాముండ్రెడ్డి ఫిర్యాదు మేరకు వేంపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు నేడు వచ్చాడు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో హాజరై అటు తర్వాత విచారణకు పులివెందుల డిఎస్పి కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం. ఈరోజు అంబటి రాంబాబు చేరాడు పులివెందులకు. మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వేంపల్లె పట్టణం ఇడపలపాయి వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి అటు తర్వాత వేంపల్లె పోలీస్ స్టేషన్కి హాజరై అటు తర్వాత విచారణకు పులివెందుల డిఎస్పి కార్యాలయానికి వస్తూ ఉన్నాడు. ఈయన కూడా ఏం చెప్తాడు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు అని చెప్తాడో ఏమో. ప్రతిసారి వైసీపీ నేతలు అరెస్టు అయినప్పుడల్లా ఎంతోమంది అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది 2 ఏళ్లుగా. వాళ్ళు చెప్పే సమాధానాలు నాకు తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు దాట వేసే పరిస్థితే కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితే కానీ, ఇదంతా పోలీసులకు సమాచారం ఉంటుంది కదా. సమాచారం ఉండబట్టే, వాళ్ళు సాక్ష్యాలు ఉండబట్టే వాళ్ళు విచారణకు పిలిపిస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. ఆషామాషి విషయం కాదు కదా. పైగా మొన్న సజ్జల భార్గవ్ 2 రోజులు పోలీస్ డిఎస్పి కార్యాలయానికి హాజరై సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలు దొరకలేదో ఏమో తెలియదు కానీ దాదాపు అన్ని క్వశ్చన్లకు సరిగా సమాధానం చెప్పలేదు అని, నాకు తెలియదు, నాకు గుర్తులేదు అన్నాడు అని ఈ విధమైన పరిస్థితి సజ్జల భార్గవ రెడ్డికి కొనసాగింది పోలీసుల వద్ద. అటు తర్వాత ఈరోజు అంబటి రాంబాబు ఈయన కూడా వస్తూ ఉన్నాడు విచారణకు డిఎస్పి కార్యాలయానికి. ఆయన సమాధానం ఏముంటుంది చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం ఊపిరి ఆడని విధంగా ఏది కూటమి ప్రభుత్వం తరపున వైసీపీ నేతలకు, వైసీపీలో అప్పుడు చేసిన చేష్టలకు ఇప్పుడు వాళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ రాంబాబు నియోజకవర్గం, ఎక్కడ పులివెందుల, ఎక్కడ సజ్జల భార్గవ రెడ్డి ఉద్యోగం పులివెందులకు, ఇక్కడ ఎంత సుదూర ప్రాంతాల నుంచి పులివెందులకు విచారణకు హాజరు అవుతూ ఉన్నారు అంటే, ఒక్కసారి మనం తప్పు చేస్తే, ఒక్కసారి మనం ఏదైనా పొరపాటు చేస్తే
పోలీసులు వదలరు, కోర్టులు వదలవు, పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.